అందరికీ ఎక్కువ ఉప్పు కప్పు రంబు గుర్తుంటుంది. అందరూ అది ఎందుకంటే జంబలకడి బొమ్మలో దాన్ని చాలా బాగా వాడారు కాబట్టి. బట్ నాకు ఎందుకో చాలా స్ట్రాంగ్గా గుర్తుండిపోయిన ఒక పద్యం ఏంటంటే, తెలుగు మాస్టర్కి స్వాగతం సత్యదేవ్ గారు. స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. సమాధానాలు తెలుగులోనే చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముందుగా చిన్నప్పుడు తెలుగు మాస్టర్తో మీకున్న అనుబంధాలని మాతో పంచుకోండి. నేను సెయింట్ ఫ్రాన్సిస్ డిసైల్ స్కూల్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో చదివేవాడిని. అక్కడ మూర్తి సార్ అని పాఠాలని చాలా నవ్విస్తూ దానిలో ఉన్న హాస్యాన్ని మాకు అర్థమయ్యేలా మాకు చెప్పేవారు. అందుకని ఆయన నాకు ఇప్పటికీ మూర్తి సార్ ఎందుకు గుర్తుండిపోయారంటే ఆయన చెప్పే విధానం అలా ఉండేది. ఆ హాస్యంతో ఆ పాఠాలని జోడించడం అనేది నాకు ఇప్పటికీ బాగా గుర్తుండిపోయిన ఒక విషయం. అలాగే అక్కడి నుంచి ఇంకొక వేరే స్కూల్కి మారాను, నలంద స్కూల్ అని. అక్కడ కృష్ణమాచారి అనే ఒక సార్ ఉండేవారు. ఆయన కూడా నాకు చాలా ఇష్టమైన, అంటే తెలుగులో వీళ్ళిద్దరూ నాకు బాగా గుర్తుండిపోయారు. ఇప్పుడు ఒక మార్క్ ప్రశ్నలు కొన్ని అడగబోతున్నానండి. ఒక మార్కు ప్రశ్నలు, ఓకే ఓకే. సో సత్యంకి వ్యతిరేక పదం ఏంటి? అసత్యం. సింహాద్రి ఏ సంధి? సింహ ప్లస్ ఆద్రి. నాకు తెలిసిన సంధి ఒకటి, సవర్ణ దీర్ఘ సంధి. చిన్నప్పుడు మీకు గుర్తున్న కొన్ని పాఠ్యాంశాల పేర్లు చెప్పగలరా? పాఠ్యాంశాల పేర్లా? బ్యారిస్టర్ పార్వతీశం నాకు చాలా ఇష్టమైన పాఠ్యాంశం. అది సినిమా చేయగలిగితే నాకు చేయాలని ఎప్పటి నుంచో కోరిక. మాతృవేదన అనే ఒక పాఠం కూడా గుర్తుంది, పాఠ్యాంశం. తర్వాత అంతే. ఓకే. మన రాష్ట్రాలలో పారే నదుల పేర్లు కొన్ని చెప్పండి. గోదావరి, తుంగభద్ర, నాగావళి, ఇప్పుడు నేను చేసిన కృష్ణా నది. అద్భుతమైన కథ పరంగా కృష్ణమ్మ లాంటి కథలు ఇంకా ఎన్నో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత మంచి కథ. విజయవాడ అనగానే మీకు గుర్తొచ్చే కొన్ని విషయాలు చెప్పండి. ఖచ్చితంగా కృష్ణమ్మ గురించే చెప్పాలి ఫస్ట్, మొదట. ఎందుకంటే అక్కడ నేను అన్ని రోజులు షూటింగ్ చేసాం. నేను బెజవాడ అబ్బాయి అయిపోయిన ఆ షూటింగ్ చేస్తున్నంతసేపు. సో పక్క ఒకటి కృష్ణమ్మ షూటింగ్ రోజులు. ఆబ్వియస్లీ అమ్మవారు ఆలయం గుర్తొస్తుంది. సినీ ప్రేమికులు గుర్తొస్తారు. విజయవాడలో చాలా షూటింగ్ జరుగుతున్నంతసేపు కూడా చాలామంది వచ్చి వాళ్ళకి సినిమా పట్ల ఉండే ప్రేమ అదంతా నాకు అదొకటి చాలా ఎక్కువగా చూశాను. ఎక్కువగా విన్నది ఏంటంటే గ్యాంగ్ లీడర్ 100 days ఫంక్షన్ విజయవాడలో జరిగిందని, దాని గురించి చాలా గొప్పగా చెప్తారు. అంటే వన్ ఆఫ్ ద చిరంజీవి గారు హెలికాప్టర్లో వచ్చారని చెప్పి అక్కడ అసలు ఒక చాలా పెద్ద క్రౌడ్ వచ్చిందని, ఇవన్నీ చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు నాకు విజయవాడ అనగానే అదొకటి ఇప్పుడు, ఎందుకంటే చాలామంది నేను కలిసిన వాళ్ళు ఆ ఫంక్షన్ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. మూడోది వచ్చి విజయవాడ పునుగులు, విజయవాడ ఫుడ్, ఇదంతా కూడా చాలా, ఎందుకంటే ఉన్నంతసేపు చాలా బాగా ఎంజాయ్ చేశాను అది. తర్వాత అలాగే కృష్ణమ్మ, మన నది, కృష్ణమ్మ నది చుట్టూ ఈ ఏమవుతుందో మనలో సాంగ్ కావచ్చు, లేకపోతే కృష్ణమ్మ సాంగ్ కావచ్చు, అన్నీ కూడా ఆ నది ప్రాంతంలోనే చాలా ఎక్కువ షూట్ జరిగింది. అండ్ సో ఎప్పుడు విజయవాడ అనగానే ఆబ్వియస్లీ నా స్ట్రాంగెస్ట్ మెమరీ ఇవే కాబట్టి ఇవి ఎక్కువ గుర్తొస్తుంటాయి. సత్యదేవ్ గారు, చిన్నప్పుడు మీరు నేర్చుకొని మీకు బాగా గుర్తున్న ఒక పద్యం ఏంటి? అందరికీ ఎక్కువ ఉప్పు కప్పు రంబు గుర్తుంటుంది. అందరూ అది ఎందుకంటే జంబలకడి బొమ్మలో దాన్ని చాలా బాగా వాడారు కాబట్టి. బట్ నాకు ఎందుకో చాలా స్ట్రాంగ్గా గుర్తుండిపోయిన ఒక పద్యం ఏంటంటే అటజని కాంచే అనే ఒక పద్యం చెప్తాను. బట్ నన్నే అంటే కింద కరెక్ట్ చేయండి ఆబ్వియస్లీ. బట్ అడజని కాంచ భూమీశ్వర డంబర్ సుంది శిరశ్చరి పటల ముహుముర్లట దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫటనట నానుకూల పరిపుల్ల కలాపి జాలమున్ గడచరత్కరేను కరకంపిత సాలము సీత శైలమున్. అంతే. చాలా కాలం తర్వాత నా సినిమా ఒకటి రాబోతుంది మేము నా అన్ని సినిమాల్ని మీరు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. నేను కూడా ఎప్పుడు మీకు నచ్చేలా మీ మనల్ని పొందేలా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఎప్పుడు.
కృష్ణమ్మ కూడా ఆ కోవలోకి చెందిన సినిమానే. ఒకటి ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, తెలుగులో చాలా కంటెంట్ ఉన్న ఫిల్మ్స్ కొంచెం తక్కువ వస్తున్నాయని మనం అప్పుడప్పుడు అనుకోవడం, లేకపోతే తమిళ నుంచి వస్తున్నాయి, కన్నడ నుంచి వస్తున్నాయి, మలయాళం నుంచి వస్తున్నాయని అనుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ నిజంగా మన ఈ సినిమా కృష్ణమ్మ కంటెంట్ వైజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ ఫిల్మ్, మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్, మోస్ట్ హై బడ్జెట్ ఫిల్మ్ కంటెంట్ వైజ్. అంటే కంటెంట్నే కొలమానం అయితే మన కృష్ణమ్మ అనేది నా దృష్టిలో ఒక 100 కోట్ల సినిమా. అంత మంచి కంటెంట్ ఉన్న సినిమా నేను చేశాను. గోపాల్ కొత్త డైరెక్టర్, చాలా అద్భుతంగా రాశాడు కథని. ఎంతో ఎమోషన్, క్యారెక్టర్, స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్, ఫన్ కావచ్చు, చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే ప్రొడ్యూసర్ కృష్ణ గారు, మా ప్రజెంటర్ శివ గారు ఈ కథను నమ్మి, అంటే శివ కొట్టాల గారు అనగానే ఆబ్వియస్లీ ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు ఎక్కడో దగ్గర అందులో ఒక సొసైటీకి సంబంధించిన ఒక అంశం ఉంటుంది. అలాగే ఈ సినిమా ఆయనకు నచ్చింది అంటే ఆబ్వియస్లీ ఈ సినిమాలో కూడా ఏదో డెఫినెట్గా ఒక మంచి కంటెంట్ ఉండడం వల్ల ఆయనకి నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే యాక్టర్స్ కృష్ణ, కొత్తవాడు, లక్ష్మణ్, మన లక్ష్మణ్, అతీర, అర్చన అండ్ చాలామంది కొత్త వాళ్ళు అద్భుతంగా చేసిన సినిమా ఇది. మీరు అందరూ చూసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాయ్ బిస్కెట్ని అనుసరించండి, అలాగే తెలుగు మాస్టర్ని అనుసరించండి. కింద గంట ఉంటే దాన్ని ఒకసారి